వేడి జరుగుతుంది. ఓకే ఓకే ఇప్పుడే కళ్యాణానికి ముందు వేసినటువంటి ముగ్గు అటు మంచిగా పేరంటాలు ఇటు చంద పేరంటాలు కూడా వేద గురించినది కూడా ఇరువుగానైతే మురుగు చేసేవాళ్ళు ఇద్దరు కుటుంబాలు తెచ్చి వేశారు. ఇరువైపునటువంటి పేరంటాలు ఇప్పుడు రాష్ట్రమే కాదు దేశంలోనే కళ్యాణ కేంద్రం తిరుమల కేంద్రం కాబట్టి భక్తులు కూడా మేమే ఒక ప్రాంతాలు ఎక్కడ ప్రదేశాలు కూర్చొని అందరూ కూడా ఒక కళ్యాణ కూడా పూర్తిగా పోవచ్చు కానీ స్క్రీన్లు ఏర్పాటు చేసిన రెండు స్క్రీన్లు ఆ స్క్రీన్లలో మీరు పూర్తిగా ప్రవేశించండి కదా భక్తులకు మరి కళ్యాణ యొక్క స్క్రీన్ల మీద ప్రత్యక్ష ప్రసారం నడుస్తుంది కాబట్టి మీరందరూ కూడా చేపలు వేసుకోండి లేకపోతే నగర్లు వేసుకోండి లేకుంటే గడ్డి మీద కూర్చున్నా కూడా మరి కూర్చొని మీరు అన్ని జరిగిందాల్సిన కూర్చున్నాము ఇవన్నీ కూడా అతి పురాతనమైనటువంటి మన ప్రభుత్వ సంస్కృతి సాంప్రదాయాలు చేస్తున్నాయి. లగ్గం సమ్మక్క సంవత్సరాలు లగ్గం గురువు కొన్ని వందల ఏళ్ళు నాడు ఉండేటువంటి శ్రీరంగపట్నంలో అమృతం మండలి మీద అప్పుడు పూర్వం మధుర కొంతమంది పవిత్రాలు ఇంటి పక్క నుంచి తిరుమల సమ్మక్క తీసుకెళ్లి ఆ అమృతం మండలి మీద విడిచేసినటువంటి ఆధారాలు కూడా ఇప్పుడు కూడా ఉన్నాయి. అదే క్రమంలో గత కొన్ని సంవత్సరాలుగా తిరుమల క్షేత్రంలో సమ్మక్క పరిసరానికి కళ్యాణానికి చేయాలని చెప్పేసి జరిగింది. దానిలో భాగంగా మీరు సమ్మక్కకి లండన్ చేయడానికి సిద్ధమని చెప్పేసి వాళ్ళు రావడం మరి అదేవిధంగా కళ్యాణం చేస్తే కూడా ఒక ఎదురు వారి కట్టలు పెట్టి కూడా స్క్రీన్లపై కూర్చున్నారు. మీరందరూ అమ్మాయి చాలీస్ మహారాజ్ గారు అదేవిధంగా మా మిగిలినటువంటి స్వాములు అదేవిధంగా పక్కన పూలమైన వంశస్థులు మరి మిగిలిన వంశస్థులు అందరూ కూడా ఇక అమ్మాయికి మద్దతుగా అందరూ కూడా పట్టణ కూర్చున్నారు. అమ్మాయి అమ్మాయి అదేవిధంగా మహారాజుల పక్కన గుడిలో పక్కన స్వాములు ఇంటి స్వాములు అటు స్వాములు మరి పేరంటారు అందరూ కూడా పేరంటారు వెళ్ళిపోతావా సరే వాళ్ళు వాళ్ళే ఇస్తారు ఇక లేదుగా మీరందరూ కూడా మేమే పవర్ బ్యాంక్ కుంభమేళకు వెళ్ళి అక్కడి నుంచి పవిత్ర గంగని అదేవిధంగా కాశీ నుంచి అన్నపూర్ణ ఆశిస్తుంది ఆ యొక్క ఆశిస్తుంది విభూతి రూపంలో అదేవిధంగా హైదరాబాద్ లో పవిత్ర గంగ జరిగింది. ఇవన్నీ కూడా ఒక గంగా వంశస్థులకి ఆందోళన జరిగింది. కాబట్టి ఈ కళ్యాణంతో కలిపి అంగరంగ వైభవంగా తల్లి కళ్యాణం కోసమే ఆ యొక్క గంగమ్మ అక్కడి నుంచి ఉద్యోగించి గంగమ్మ వచ్చింది. ఆధారంగా అదేమాయి వచ్చింది. పసుపు కుంకుమ వచ్చింది. మరి ప్రసాదం కూడా కాశీ విశేష అన్నపూర్ణం పంపించింది. తర్వాత ఇక్కడ దేవుడు నిత్యమైన దేవుడు ఆశీర్వాదం కాబట్టి ఈ కళ్యాణం మరి కమలము చారిత్రాత్మకము ఇంతవరకు ఈ రాష్ట్రంలో దేశంలో ఎవరు చేయలేదు. కాబట్టి ఈ క్షేత్రం మన అదృష్టం కాబట్టి మీరందరూ కూడా
ఒక గంట సేపు అందరూ కూడా ఇంకా వారు కూర్చుంటే దాని యొక్క కార్యక్రమం నడుస్తుంది. సర్వా బిస్కోటి గారు యొక్క పరిస్థితి మల్లికార్జున వారికి కండలు కడుతున్నారు. వీళ్ళందరూ కూడా మరి కెమెరా ద్వారా నాగలక్ష్మి అమ్మగారు మరి తల్లిగారు తరఫున వారికి తల్లిగారు వారికి కండలు జరుగుతుంది. అమ్మాయి తరపు వారికి తల్లిదండ్రులకి కండలు ధారణ ఒట్టు పెట్టారు. మల్లికార్జున గారు బిస్కోటి గారికి చాలా శుభకరమైనటువంటి మామిడి ఆకు పసుపు కుంకుమ రంగు ఉన్నటువంటి సంకలం వెంకటేశ్వర గారు ఉంటే శ్రద్ధావారి ఉండకి కంకణ ధారణ వెంకటేశ్వర గారు ఈరోజు ఎక్కడ తొలగకుండా కలగకుండా ఆ తల్లిని ఉండ మీద కిందకి దిగేంత వరకు కూడా అభిప్రాయంగా తీసుకున్నాడు. జరిగింది వారికి చంద్రబాబు సందర్భంగా మల్లికార్జున గారు వారికి ధన్యవాదాలు. అందరికి మన సంప్రదాయం మొత్తం కరువైపోయింది. ఒక ముక్కు లేదు, ఒక తోరణలు లేరు, ఒక కంకణాలు లేరు. ఏదో పక్కన పెట్టేసుకుంటున్నారా పెళ్లిపోతుంది ఎవరు. కాబట్టి మన ఆర్య సమయాన్ని అత్యంత మరి పవిత్రమైనటువంటి జాతి మరి. కాబట్టి మన దాన్ని కాపాడుకోవాలి. మన పిల్లలకి బాధ్యతలు అందించాలంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన పిల్లల పెళ్లి కూడా తీరాన్ని నిర్వహించుకోవాలి. అవతల పర్యటాలకి కంకణదానం చేయాలి. ఉన్నా సరే మీరు పెద్ద మనసుతో చెల్లించుకోవాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పెద్ద కళ్యాణం మొదలు రాబోయే రోజుల్లో పోతాను బాలకుమారుడు మొత్తం 10 మంది పిల్లలు ఉన్నారు కదా. రాబోయే జాతర ఖచ్చితంగా ఈ యొక్క 10 మంది కూడా నమ్మకం 11 మంది చెప్పడం ఇవన్నీ కూడా నాకు విజయగాలని పెద్ద చెప్పడం వల్ల జరుగుతున్నాం కదా. అవన్నీ రాసుకొని మీరందరూ ప్రభుత్వం చెప్పడం. కాబట్టి వచ్చే జాతర నాడికి ఖచ్చితంగా సంబంధ కళ్యాణానికి 10 మంది సోదరులు సోదరి మన అందరూ వస్తారు. అదేవిధంగా ఏర్పుడు ఇతర ఏర్పుడు కూడా అంటే బంధువులు వీళ్ళందరూ కూడా వచ్చినట్టు ప్రభుత్వం వచ్చేదానికి ఎదురు జరగాలి. కాబట్టి వచ్చే రవాణా ఖర్చులు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు తెల్లవారు అటు మంచిగా పేరడానికి కంకణదానం చేస్తున్నారు. అదేవిధంగా పేరెంటాలు మిగిలిన ఊళ్ళో వాళ్ళు కూడా కంకణాలు ఎన్ని కంకణాలు కంకణాలు కట్టండి. దాని వాళ్ళు ఏం బాధపడుతూ వచ్చే జాతర నాడికి కొన్ని 100 కంకణాలు తయారు చేపిద్దాం ముందే కట్టండి.
అన్నారు కదా చూస్తున్నా టైం చూస్తున్నా 12:25 మంగళసూత్రాలు ఇరువైపుల వారు కూడా చెరొక మంగళసూత్రాలు తీసుకురావడం జరిగింది.
అబ్బాయి పోరాడు. తల్లి మెరుగు. ఇప్పుడు అమ్మాయికి అబ్బాయి జరుపుకోవాలి.
రామనాథం గారు మంచి కనబడుతుంది. చెప్పండి కమిటీ మెంబర్ చెప్పండి, కమిటీ మెంబర్ పెద్ద అని చెప్పండి అని సార్. కూడా సాధ్యమైన తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు మధ్య సమ్మక్క గారు, రాజేంద్ర గారు దంపతులు, అదేవిధంగా చుంచ శ్రీనివాస్ గారు వారి బృందం, మరి అదేవిధంగా కొమ్ము డ్యాన్స్ బృందము, డోలి కళాకారులు వీరందరూ కూడా ప్రదర్శన చేయడం జరిగింది. మరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రి సీత గారికి, అదేవిధంగా వెంకటేశ్వర గారికి, ఎమ్మెల్యే గారికి, ఉదయం వీర గారికి, అదేవిధంగా ఐటీడీ పిఓ గారికి మరియు ఇతర అధికారులకు అందరూ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు. మేడాల సమ్మక్క సారమ్మ గతంతో పాటు చిరుమలలో ఉన్నటువంటి ఈ యొక్క పుట్టగాల మీద ఉన్నటువంటి వీటిని కూడా చిత్రీకరించి వాటిని చేయడం జరిగింది. ఇప్పటికే ఇటువంటి ఈ యొక్క పెయింటింగ్స్ ని ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి, గవర్నర్ గారికి, కేంద్ర మంత్రులకి, రాష్ట్ర మంత్రులకి అందరూ కూడా అందజేయడం జరిగింది. కాబట్టి ఆదివాసులు ఉన్న కళని మనం వెలికి తీయడంగా మనం ముందుకు పోవాలని చెప్పేసి ఆధార్ సొసైటీ ఏడబ్ల్యూసీ కంకణం కట్టుకుంది. దానికి అనుగుణంగానే తీసే కుమారి సూర్యరాణి గారు వారు ప్రత్యేకంగా భద్రాద్రి నుంచి పట్టుకొచ్చారు. వారి అమ్మాయిని ప్రోత్సహించినందుకు మన తరపున వారికి ధన్యవాదాలు. కనిపిస్తుంది అయ్యే అమ్మా పాత ఈ పట్టుకో, ఈ పక్కన పెట్టుకో, ఈ పట్టుకోరా చెప్తా. Karena